శ్రీమాత్రే నమః అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెయిర్ యాక్సెసరీస్లో రబ్బర్ బ్యాండ్స్కి ఎండిఎఫ్లు ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. అందరూ మామూలుగా రబ్బర్ బ్యాండ్స్ చిన్నవి బ్లాక్ కలర్ చిన్నవి అవి వాడుతున్నారు. నాకు అవి అంత క్వాలిటీగా అనిపించలేదు. ఇవి చాలా బాగున్నాయండి. నేను ప్యాకెట్ 20 రూపీస్ తీసుకున్నాను. ప్యాకెట్లో 12 వరకు ఉన్నాయి. 10 to 12 ఉన్నాయి. నేను కౌంట్ చేయలేదు. 10 to 12 ఉన్నాయండి. బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దానికి వేద్దామని చెప్పేసి నేను చూపిస్తాను మీకు. ఇదైనా కానీ చాలా బాగుంటుందండి. ఎండిఎఫ్ వుడ్ కాబట్టి గమ్ము కొంచెం ఎక్కువ వేసి ఎక్కడ మనం పొజిషన్ అది పెట్టాలో చూసుకొని జాగ్రత్తగా పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక క్లిప్ పెడితే అది డ్రై అయిన తర్వాత పొజిషన్ మారకుండా ఉంటుంది. ఈ ఎండిఎఫ్లోనే చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయండి. వాటిలో నేను కొంచెం చూపిస్తున్నాను మీకు. ఫ్లవర్ టైప్ ఉంది, లవ్ సింబల్ ఉంది, ఫ్లవర్ పెటల్స్ వచ్చేసి 3 పెటల్స్ సింబల్ ఉంది, తర్వాత 4 పెటల్స్ ఫ్లవర్ ఉంది. చాలా బాగున్నాయండి. చూడండి, మీకు మెటీరియల్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. అన్నీ అలాగే నీట్గా పొజిషన్ చూసుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టి క్లిప్ పెట్టుకోవాలండి. క్వాలిటీ కూడా రబ్బర్ బ్యాండ్స్ అనేది చాలా బాగుంది. ఇది ఎవరికి ఆర్డర్ ఇచ్చింది అయితే నేను కాదండి. నేను మామూలుగా చేస్తున్నాను మీకు చూపిద్దామని, ఏ మోడల్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అని చూపిద్దామని మీకు చూస్తున్నాను. ఈ ఎండిఎఫ్ బేసెస్లో రౌండ్, స్క్వేరు, స్మాల్ రౌండ్, తర్వాత లీఫ్ డిజైను, ఫ్లవర్ డిజైను, పెటల్స్ 3 వచ్చినాయి, పెటల్స్ 4 వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయంటే దాదాపు దగ్గర 10 to 11 వరకు 10-12 వరకు ఉన్నాయండి అరౌండ్. మీకు ఏమైనా మెటీరియల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు. నేను డెఫినెట్గా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇవన్నీ నీట్గా అంటించుకొని క్లిప్పులు పెట్టుకున్నామంటే పొజిషన్ అనేది మారకుండా మనం ఎక్కడైతే గమ్ చేసామో పొజిషన్ మారకుండా ఉంటుంది. ప్లస్ గట్టిగా స్టిక్ అవుతుంది. అయిన తర్వాత మనము రబ్బర్ బ్యాండ్ లాగినా కానీ అదైతే ఊడిపోవండి, నీట్గానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ విధంగా అన్నీ చూసారా ఎంత గట్టిగా ఉందో, లాగినా కానీ రాదండి, నీట్గా స్టిక్ అవుతుంది. మా సెంటర్ పాయింట్ అలా ఉంది కాబట్టి అలా క్లిప్ పెట్టుకొని మనం 1 day ఫుల్గా డ్రై చేసేయాలండి. డ్రై చేసిన తర్వాత అవి గట్టిగా ఉంటాయి. చూసారా, ఈ రబ్బర్ బ్యాండ్ వాడుతున్నారు. నాకు ఇదంత క్వాలిటీ అనిపించలేదు. కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ అది స్లాగ్ అయిపోతుందేమోనని అనిపిస్తుంది. వాడాను కూడా నేను, అందుకే నాకు అది నచ్చలేదు. ఇవి రబ్బర్ బ్యాండ్ అయితే క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి. నేను రౌండ్ తయారు చేశాను, మీకు చూపిస్తున్నాను అనమాట. రౌండ్ది అది కూడా ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్.